తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఒక ఎర్రటి సూట్ కేస్, అందులో నుంచి వచ్చిన దుర్వాసన. ఆగ్రా రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడి కంప్లైంట్తో మొదలైన ఈ కేసు చివరికి ఒక ఇంట్లో ఉన్న బిర్యానీ పాత్ర దగ్గరకు వచ్చి ఆగింది. చెన్నై నుంచి ఢిల్లీ వైపు బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? ఆ సూట్ కేసులో ఎవరున్నారు? ఎందుకు ఆమెను అంత దారుణంగా చంపారు? ఈ కేసు వెనుక ఉన్న ప్రతి డీటెయిల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 5వ తేదీ తెల్లవారుజామున తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు గ్వాలియర్ మీదుగా వెళ్తున్న సమయంలో ఒక జనరల్ బోగీలో ఉన్న సూట్ కేసు నుంచి రక్తం వంటి ద్రవం కారుతూ తీవ్రమైన దుర్వాసన వస్తోందని రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే గవర్నమెంట్ రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. రైలు ఆగ్రా కంట్ స్టేషన్ కు చేరుకున్నాక జీఆర్పీ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆ సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తెరిచి చూడగా లోపల మానవ శరీర భాగాలు కనిపించాయి. వెంటనే వాటిని పోస్ట్ మార్టం కోసం పంపారు. శరీర భాగాలను చుట్టిన కాగితంపై చెన్నైకి చెందిన ఒక షాపు లోగో ఉండడంతో దర్యాప్తు బృందం చెన్నై వైపు దృష్టి సారించింది. చెన్నై సెంట్రల్ నుంచి కూడువాంచేరి వరకు పోలీసులు 350కి పైగా సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఎర్రటి ట్రాలీ సూట్ కేసుతో ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి చెన్నై సెంట్రల్ స్టేషన్ కు వచ్చిన దృశ్యాలు లభించాయి. వారు ఆ సూట్ కేసును తమిళనాడు ఎక్స్ప్రెస్ లోని జనరల్ బోగిలో ఉంచి విడివిడిగా రైలు దిగిపోయినట్లు ఫుటేజ్ లో కనిపించింది. ఈ ఇద్దరే అనుమానితులుగా పోలీసుల దృష్టిలో పడ్డారు. సీసీటీవీ ఆధారాలతో పోలీసులు కూడువాంచేరిలోని ఓ అద్దె ఇంటిని గుర్తించి తనిఖీలు చేపట్టారు. ఈ ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇంట్లో మూత పెట్టి ఉన్న ఓ పెద్ద పాత్రను పరిశీలించగా అందులో బియ్యంతో పాటు మానవ శరీర భాగాలు, వాటిపై మైదా పిండి, కూరగాయలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంట్లో రక్తపు మరకలు కూడా లభించాయి. ఈ ఆధారాలను బట్టి హత్యానంతరం మృతదేహాన్ని ముక్కలు చేయడం ఇదే ఇంట్లో జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో మృతురాలిని ఒడిశాకు చెందిన హైదుల్ నిషాగా పోలీసులు గుర్తించారు. ఆమె తన భర్తతో విడిపోయి ఇదే అనుమానిత జంటతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. ఆమెకు 19 ఏళ్ల కుమారుడున్నాడని, అతను తంబరంలో ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. నిషాకు ఈ జంటకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, హత్యకు నిజమైన కారణం ఏంటి అన్నది పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అనుమానితులుగా మాణికుద్దీన్ లస్కర్, అతని భార్య భాగ్యవతి మాంఝీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ ఒడిశాకు చెందినవారు. హత్య జరిగిన వెంటనే వీరక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది. వీరి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ప్రస్తుతం ఒడిశా వైపు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇంతవరకు వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారికంగా ధృవీకరణ లేదు. ఇంకా గాలింపు కొనసాగుతోంది. మృతదేహానికి సంబంధించిన తల, 2 చేతులు ఇప్పటికీ లభించలేదు. ఇవి దొరికితేనే హత్య పూర్తి కథనం, మరణానికి కారణమైన గాయాలు వంటి కీలక ఆధారాలు స్పష్టం కావచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసం సూట్ కేసు ప్రయాణించిన మార్గంలో, అలాగే కూడువాంచేరి పరిసర ప్రాంతాల్లో గాలింపు కూడా కొనసాగుతోంది. హత్యకు అసలు కారణం ఏంటి? వ్యక్తిగత తగాదానా, డబ్బు సంబంధిత విషయమా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మృతదేహాన్ని అంత దూరం, అంత రిస్క్ తీసుకుని రైల్లో ఎందుకు తరలించారన్నది కూడా దర్యాప్తు అధికారులకు అంతు చిక్కని ప్రశ్నే. నిషాకు ఈ దంపతులకు మధ్య ఖచ్చితమైన సంబంధం ఏంటన్నది తేలాల్సి ఉంది. ఈ కేసులో ప్రతి కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానితులను పట్టుకున్న తర్వాతే అసలు నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంది.